పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించారు. అక్కడ మంచినీటి చెరువును పరిశీలించారు. చిలకలూరిపేట ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. చంద్రబాబు చొరవతో ప్రజలు ఇబ్బందులు పడకూడదని సాగర్ జలాలు వదులుతున్నట్లు ఎమ్మెల్యే పుల్లారావు వెల్లడించారు. లేక గత 2 నెలలుగా రోజు మార్చి రోజు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో నీరు అందకపోవచ్చు, కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ సరఫరా చేయకపోవచ్చు. గత 2-3 నెలల నుంచి చిలకలూరిపేట పట్టణంలో మంచినీటికి అనేక అవస్థలు పడినటువంటి పరిస్థితిని మీరందరూ చూశారు. ఈ రోజున అటువంటి పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత గత పాలకులు చెరువుకు నీరు నింపడంలో కూడా విఫలం చెందారు. వారి పేరు చెప్పడం కూడా వృధా. వారి పేరు చెప్పడం కానీ వారి ముఖ్యమంత్రి పేరు చెప్పడం కూడా, ఎందుకంటే అవసరం లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. వారి పేరు పదే పదే ఉచ్చరించి వాళ్ళ విలువలు పెంచే కన్నా వారి వైఫల్యం, చెరువుకు నీళ్లు పెట్టేటువంటి దాంట్లో కూడా శ్రద్ధ చూపెట్టినటువంటి గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు వెంటనే చిలకలూరుపేట ఇబ్బందులు పడుతుంది, వినుకొండ ఇబ్బందులు పడుతుందని వారి దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే నీరు విడుదల చేయటం జరిగింది. విడుదల చేసిన దగ్గర నుంచి, ఎందుకంటే పోయిన బుధవారం రిలీజ్ చేశారు, దాదాపు ఇప్పుడు ఈరోజు శనివారం, అంటే 10 రోజులు అవుతుంది. మరలా 6వ తేదీ వరకు నీళ్ళు వస్తున్నాయి. 6వ తేదీ వరకు అంటే మొదట 5 టీఎంసీలు అనుకున్నాము, ఇప్పుడు మరొక 3 టీఎంసీలు కూడా పెంచారు. 8 టీఎంసీల నీరు రేపు 6వ తేదీ వరకు నీళ్ళు వస్తున్నాయి.